ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలి అని ప్రతి దినము దేవుని సన్నిధిలో మీ గురించి ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ఒక అబద్ధం ఆడితే ఆ అబద్ధం సంతోషాన్ని ఇస్తుంది, ఆ అబద్ధం ఆనందాన్ని ఇస్తుంది, అనేక బంధాలను కలుపుతుంది. కానీ ఆ అబద్ధాన్ని మనం బ్రతికినంతకాలం దాన్ని రక్షించాలి మనం. ఎందుకంటే మనం చెప్పింది అబద్ధం కనుక అది అబద్ధం అని తెలియకుండా దాన్ని ఎప్పుడూ కాపాడుతూనే ఉండాలి. అదే ఒక నిజం చెప్పినప్పుడు కొన్ని బంధాలు విడిపోతాయి, కొంతమందికి కోపం వస్తుంది, కొంతమంది దూరం పెడతారు, రకరకాల సమస్యలు ఏర్పడతాయి. కానీ ఆ నిజం ఎప్పుడు మనల్ని కాపాడుతూనే ఉంటుంది. అందుకే దేవుడు అంటున్నాడు, అబద్ధికునికి పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు, అబద్ధికుని అగ్నిగుండంలో తోయబడునుంది. చూసారా? అబద్ధము మన జీవితంలో మంచిది కాదు. ఈరోజు మనం చూసినట్లయితే నిద్ర లేచినప్పటి నుండి సాయంత్రం పనుకోబోయే వరకు కూడా ఎవరు నిజం చెప్పేవాళ్ళు లేరు. భూతద్దం వేసి వెతికినా నిజం చెప్పేవాళ్ళు కనిపించట్లేదు. నిజం చెప్పి మన జీవితాన్ని బాగు చేసుకుందామా? అబద్ధం చెప్పి మన జీవితాన్ని పాడు చేసుకుందామా? ఆలోచించండి.